నడిమా ఏదో స్టోరీ చెప్తావు 1 మోర్ అంటున్నా. ఒక సీన్ అనే చేద్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాం. కొంతమంది హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఏం ఉండదు. ఏ జాబ్లు ఉన్నాయో ఆలోచిద్దాం, పట్టు ఆలోచిద్దాం. చెప్తా తిరగమని అలా ఉంచు గాడి. నైట్ చెప్పినవి కూడా గుర్తొస్తున్నాయి నీకు. గుడ్ మార్నింగ్. సైలెంట్గా ఉన్నాడు. కాఫీ తాగుతావా? సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. ఒకసారి లుక్కిచ్చి దగ్గరికి వచ్చి కాఫీ తాగుతామని అడిగితే సమాధానం లేదు. కొంపతీసి మౌనవ్రతం కానీ చేస్తున్నావా ఏంటి? అక్కడే చెప్పారు. అక్కడ భవిష్యత్తులో మాటలు మర్చిపోలేదు, భయం ఉంటుంది బాగా. కరెక్ట్ రాదు. కాఫీ కప్పు అక్కడ పెట్టేసిరా. గుడ్ మార్నింగ్ అంటే జస్ట్ యాక్షన్. చూడు జరస్. హాయ్ రాన్నయ్య, గుడ్ మార్నింగ్. పలకలేదు. కాఫీ తాగుతావా? డైరెక్ట్ అలా క్యాజువల్గా చూశారు. గుడ్ మార్నింగ్ చెప్తే తిరిగి చెప్పలేదు. కాఫీ తాగుతావని అడిగితే సమాధానం లేదు. కొంపతీసి మౌనవ్రతంగా చేస్తున్నావా ఏంటి? అలా కూర్చొని మరి అన్నయ్య నువ్వు తెరిచి మాట్లాడేది 2 మాటలు. ఇలా ప్రతిదానికి సైలెంట్గా ఉన్నావు అనుకో, భవిష్యత్తులో నవ్వుతూనే ఉండ. ఒరే అన్నయ్య నువ్వు తెరిచి మాట్లాడితే 2 మాటలు. రెడీ? అది రాజు కొట్టేసి ఉందని రెడీ అయిపోతావు. భయంగా ఉందిరా బాబు. కరెక్ట్ కాదురా. చూడు కానీ అప్పుడే మీరు మీ భార్యల కోసం పెద్ద రవిలు నువ్వేం చెప్పాలి మాత్రం యాక్షన్. అస్సలు కరెక్ట్, అస్సలు కరెక్ట్. నేను వదులుతూ మాట్లాడడం కరెక్ట్. మాట్లాడిన ప్రతి మాట ప్రేమ విషయం లేదు, కానీ జోక్యం చేసుకో. ఓకేనా? చందు మూమెంట్ వచ్చింది. అదే చిన్న షూట్ ఏంటి?
బిఫోర్ షాట్ వన్ మోర్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ అన్నయ్య. నేను వదిలితో మాట్లాడడం కరెక్ట్. లేకపోతే మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్. ప్రేమ విషయంలో దాన్ని జోక్యం చేసుకోవద్దని అప్పుడు ఇందాక షటడి అంత తొందరపడి చెప్పడం ఖచ్చితంగా తప్పని అన్నకు చెప్పడానికి ట్యూషన్ గురించి ప్రేమ తనతో మాట్లాడి పర్మిషన్ తీసుకుంది. సాయంత్రం నాన్న రైస్ మిల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయం నాన్నతో చెప్పాలని ప్రేమ అనుకుంది. మరి ఇంతలోనే వదిన నాన్నతో చెప్పాల్సిన అవసరం ఏముంది? మూమెంట్ తీసుకోవాలా? అదే ఎంత వస్తావు చెప్పు విజయ్ మన వంశీ వెళ్ళిపోయి నాన్న చెప్పడానికి ట్యూషన్ గురించి మేము అమ్మతో మాట్లాడి పర్మిషన్ తీసుకుంటాం. సాయంత్రం నాన్న రైస్ మిల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సందర్భంలో చెప్పింది మరి తను ఏదో కావాలని తప్పైనట్టు వదిలి పాయింట్ అవుట్ చేసి మాట్లాడటం ఎలా చెప్పు? ఎలా చెప్పు? ఫస్ట్ నేను చెప్పాను మేడం యాక్షన్ చూపిస్తున్నారు కదా అక్కడ పిలిచే కదా ముందు అమ్మాయి చూడాలి. అమ్మాయి చూస్తే మొత్తం సైన్ చేస్తారు. యాక్షన్ నీకు ఇస్తాను. అగరబత్తులు చేయొచ్చు, కొవ్వొత్తులు చేయొచ్చు, లేదంటే ఇస్తరాకులు కూడా చేయొచ్చు. కావాలంటే సాయంత్రం పూట ఇంటి బయట ఇడ్లీ, దోశ, పూలు, బజ్జీలు కూడా పెట్టచ్చు. అవన్నీ కుదరదంటే అక్కడ మీ ఇద్దరు చూసుకోండి. మరి మీరు చూపిద్దాన్ని అలాగే నన్ను మామూలు వస్తుంది చెప్పాలి కదా అక్కడ సలహా ఉన్నాడు అక్కడ ఏమవుడియాలో అని చూడమ్మా కోపం ఇంట్లో ఉంది. నువ్వు చెప్పు మేడం మీరు మాత్రం ఈ గొడవ కాదు కదా. ఓట్ యాక్షన్. ఇంత చిన్న విషయానికి అంతలా బుర్రలు బట్టలు పుట్టేసుకోవడమే తండ్రి గారు. ఇంట్లోనే ఉంటూ ఏమేమి పనులు చేసుకోవచ్చో ఆడియన్స్ చెప్తాను. ఏ ఆడియాలో చెప్తాను వినండి. అమ్మాయి నువ్వు ఇమ్మీడియట్ చేసే ఏమవుడియాలో అవి నేను నవ్వొచ్చిన షార్ట్లో చేయాలి పర్లేదు. కాబట్టి షార్ట్లో వచ్చాయి రెడీ రాదు ఏమేమి పనులు చేసుకోవచ్చు చెప్తాను. మరి ఔడియాలు చెప్తాను వినండి. వినండి అయిన తర్వాత అప్పుడు ఏమౌడియాలో అవి అన్న టక్కన నవ్వు. నువ్వు ఇటు ఫస్ట్ ఇటు అర్థమైంది కదా. ఇవన్నీ ఫాస్ట్ చూడాలి, టైమింగ్లో ఉండాలి. అందుకే గ్రూప్ షాట్ పెట్టింది. రాదు కెమెరా.
అత్తయ్య గారు చెప్పండి చెప్పండి. మరి ఇంట్లోనే ఉంటూ వడియాలెట్టచ్చు, వడియాలెట్టచ్చు, అప్పడాలెట్టచ్చు, అప్పడాలెట్టచ్చు, అగరబత్తీలు చేయొచ్చు, అగరబత్తులు చేయొచ్చు, 10 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పొచ్చు. ట్యూషన్ కూడా చెప్పొచ్చు. ఏమి ఔడియాలో అవి. అత్తయ్య గారు నేను చెప్పను. వడియాలెట్టచ్చు,